మీనాకి రెడ్ రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేసిన బాలు ఫ్రెండ్ తమ్ముడు మురళి. షాప్ ముందు చేసిన చేతబడి పరిష్కారం కోసం మనోజ్కి వేపాకు కట్టి గుడి చుట్టూ తిప్పించిన స్వామీజీ. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాలు ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మురళి ఇక మీనా తన పేరు చెప్పకుండా కోపంగా వెళ్ళిపోయినందుకు ఏంటి నేనేమన్నానని తను కోపంగా వెళ్ళిపోయింది, ఈ విషయం గురించి బాలు అన్నయ్య దగ్గరికి వెళ్ళి మంచి టిప్ అడగాలి అని చెప్పేసి బాలు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే అప్పుడు బాలు ఏంట్రా ఏమంది, చెప్పు తీసుకొట్టిందా ఏంటి కొంప తీసి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మురళి నువ్వు ఊరుకో అన్నయ్య, అలా ఏం కొట్టలేదు, కానీ నేను పేరు అడగగానే చాలా కోపంగా వెళ్ళిపోయింది, మాట్లాడాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు బాలు అది సహజమే కదరా, కొందరు ఆడపిల్లలు చెప్పేస్తారు, కొందరు పద్ధతి గల ఆడపిల్లలు అలా కోపంగానే వెళ్ళిపోతారు, నువ్వు మంచామెని సెలెక్ట్ చేసుకున్నట్టున్నావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు మురళి అన్నయ్య నాకు ఒక హెల్ప్ చేయన్నయ్య, ఇప్పుడు నేను తనని ఎలా అప్రోచ్ అవ్వాలి, తనతో ఎలా మాట్లాడాలి, అసలు దేని గురించి మాట్లాడాలి చెప్పన్నయ్యా అని చెప్పేసి బాలుని అడుగుతూ ఉంటాడు. అప్పుడు బాలు రేయ్ సరే ఆగరా, నన్ను కొంచెం ఆలోచించనివ్వు అని చెప్పేసి ఇక నువ్వు తన దగ్గర మాట్లాడడానికి తన వెంట పడడానికి వీల్లేదురా అని అనడంతో అప్పుడు మురళి అదేంటన్నయ్యా అంత షాక్ ఇచ్చావు అని అంటే అలా కాదురా, డైరెక్ట్గా వెళ్ళి ఒక ఎర్ర గులాబీ తీసుకువెళ్ళి ఆవిడకి ప్రపోజ్ చేసేయి అని చెప్తాడు. అప్పుడు మురళి అన్నయ్య ఈసారి ఖచ్చితంగా చెప్పు తీసుకొని కొడుతుందేమో అని అంటాడు. అప్పుడు బాలు నువ్వు దూరం నుంచి చూస్తూ నీ మనసులో ఉన్నది తనకు చెప్పకుండా తన వెంట ఫాలో అవుతే వచ్చేది ఏమీ లేదురా, ఆలోపు ఎవడో ఒకడు తన్నేసుకొని వెళ్ళిపోతాడు, ఇక నీ ఇష్టం అని అంటే అప్పుడు మురళి అయ్యో వద్దన్నయ్య, తను దూరం అయితే నేను బ్రతకలేను అని చెప్పేసి బాధపడిపోతాడు. అప్పుడు బాలు అదేంట్రా మరి అంతలా ప్రేమిస్తున్నావా, సరే నేను చెప్పినట్టు చెయ్యి, ముందు నువ్వు వెళ్ళి తనకు నీ ప్రేమ గురించి చెప్పు, ఆ తర్వాత ఏం జరిగితే దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం అని చెప్తాడు. లేట్ చెయ్యొద్దురా ఇలాంటి విషయాలలో, మనకు నచ్చిన అమ్మాయిని మనం చాలా త్వరగా మనం సొంతం చేసుకోవాలంటే మనం ప్రపోజ్ చేయాల్సిందే, మనం ప్రపోజ్ చేయండి తన వెనకాల తిరిగి ఇబ్బంది పెట్టడం ఎందుకు, తనకి నచ్చితే ఓకే చేస్తుంది, నచ్చకపోతే తర్వాత విషయం అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఇక ఆ మురళి అలాగే అన్నయ్య, రేపు ఉదయమే తనకి నేను వెళ్ళి ప్రపోజ్ చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు బాలు శుభం అని చెప్పేసి ఆ మురళిని ఆశీర్వదిస్తాడు. ఇక ఇంకొక వైపు మనోజ్ ఏమో ఇక ఆ స్వామీజీతో స్వామీజీ నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను, ఇప్పుడు అన్నీ పోతాయంటే నేను బ్రతకలేను స్వామీజీ అని చెప్పేసి దీనికి ఏదైనా పరిష్కారం చూడండి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ స్వామీజీ దీనికి పరిష్కారం తప్పకుండా ఉంది, కాకపోతే అది మీరు చేయగలగాలి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు రోహిణి ఉండి ఇదంతా మేము ఎందుకు నమ్మాలి అని చెప్పేసి అంటుంటే అప్పుడు స్వామీజీ ఆ గుడ్డుని ఇక తన ముందు పెట్టి ఏదో మంత్రం చదివి పగలగొడతాడు. అందులో నుంచి బ్లడ్ వస్తుంది. ఇక అది చూసి రోహిణి షాక్ అవుతుంది. అదేంటి గుడ్డులో నుంచి ఇలా వచ్చింది, నార్మల్ గుడ్డు ఇలా ఉండదు కదా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఆ స్వామీజీ దీన్నే అంటారు చేతబడి చేయడం అని చెప్పేసి చెప్పి ఇప్పుడు నమ్మకం వచ్చిందా అని అంటే అప్పుడు రోహిణి సారీ స్వామీజీ క్షమించండి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ స్వామీజీ ఒక్క నిమిషం అని చెప్పేసి తను ఏదో తన దివ్య దృష్టితో చూసి దీనికి ఒక్కటే పరిష్కారం, అమ్మవారి గుడి చుట్టూ ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఒళ్ళంతా వేపాకు కట్టుకొని మెడలో నిమ్మదండ వేసుకుని గుడి చుట్టూ
108 ప్రదక్షిణలు చేయాలి అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు మనోజ్, వామ్మో ఇది తప్ప వేరే పరిష్కారం ఏమీ లేదా, అది నేను చేయలేను స్వామీజీ అని చెప్పేసి అంటాడు. అప్పుడు స్వామీజీ, ఇది ఆప్షన్స్ ఇవ్వడానికి నీ స్కూలు కాదు, ఆఫీసు కాదు, ఇది చేసే పరిష్కారం ఇదే, ఇది చేస్తేనే నీకు మంచి జరుగుతుంది, లేదంటే దాని ప్రభావం వల్ల అంతా ఊడ్చుకుపోతుంది అని చెప్పేసి కోపంగా చెప్తాడు. ఇక అప్పుడు రోహిణి, మనోజ్ ఇక చెయ్యక తప్పదు, చేస్తానని చెప్పు మనోజ్, అయినా మనం ఎవరికి కనిపించకుండా చేద్దాంలే అని అంటే, అప్పుడు మనోజ్ ఉంది, నీకేమైనా పిచ్చి పట్టిందా రోహిణి, గుడిలో ఎవరు ఉండకపోవడం ఏంటి, అది 108 రౌండ్స్ వేసేలోపు ఎవరో ఒకరు చూసేస్తారు అని అంటే, అప్పుడు రోహిణి, మనం ఎలాగో ఒకలా కవర్ చేద్దాంలే మనోజ్, నువ్వైతే ఇప్పుడు చేయడానికి ఒప్పుకో, నువ్వు ఈ మాత్రం చేయకపోతే ఇక మనం రోడ్డు మీద పడ్డట్టే, ఇక నీ ఇష్టం అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు మనోజ్ ఇక చెయ్యక తప్పకపోవడంతో, సరే స్వామీజీ చేస్తాను, ఎప్పుడు చేయాలి అని అనడంతో, ఎప్పుడో ఏంటి రేపు ఉదయమే చేయాలి అని చెప్పేస్తాడు. ఇక అప్పుడు మనోజ్ అలాగే స్వామీజీ అని చెప్పేసి అక్కడి నుంచి బాధతో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఇంకొక వైపు మీనా పువ్వులు ఇవ్వడానికి డైలీ కస్టమర్స్కి ఎవరెవరికి ఇస్తుందో వాళ్ళకి ఇవ్వడానికి ఇక బయలుదేరుతుంది. ఇక కొంతమందికి పువ్వులు ఇచ్చేసిన తర్వాత ఇక ఆ మురళి మళ్ళీ మీనా వెనకాల వస్తూ ఉంటాడు. అది చూసి మీనాకు చాలా అంటే చాలా కోపం వస్తుంది. వీడేంటి నన్ను మళ్ళీ ఫాలో అవుతున్నాడు, వీడికి ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక ఆ మురళి దగ్గరగా వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు మీనా రోడ్డు మీద ఒక సైడ్ తన స్కూటీ ఆపి ఇక అతనుని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మురళి మీనాకి దగ్గరగా వచ్చి బైక్ మీద నుంచి దిగి మీనా దగ్గరకు వెళ్ళి, హాయ్ అండి, హలో అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా, ఏంటి తిక్కగా ఉందా, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు, నిన్నటి నుంచి చూస్తున్నాను, అసలు ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పేసి ఇక ఆ మురళి మీద సీరియస్ అవుతుంది. అప్పుడు మురళి, అదేంటండి నేనేదో తప్పు చేసిన వాడిలా అలా అంటున్నారు, నేను మీకు ఒక విషయం చెప్పాలని నిన్నే చెప్పాను కదా అని అంటే, అప్పుడు మీనా, అసలు ఎవరవయ్యా నువ్వెవరో కూడా నాకు తెలియదు, నువ్వు నాకేదో విషయం చెప్పడం ఏంటి, అసలు ఏంటి ఆ విషయం అని చెప్పేసి కోప్పడుతుంది. అప్పుడు మురళి, మీరు అంత సీరియస్గా చూడకండి మేడం, నేను మీకు ఒక పేరు పెట్టాను, ఆ పేరుతో పిలవచ్చా అని అంటే, అప్పుడు మీనా తిక్కగా వాగకుండా ముందు మ్యాటర్ ఏంటో చెప్పు అని చెప్పేసి కోప్పడుతుంది. ఇక అప్పుడు మురళి తన బైక్లో ఉన్న రెడ్ రోజుని తీసి మీనాకి ఇస్తాడు. అప్పుడు మీనా అయితే చాలా అంటే చాలా షాక్ అవుతుంది. ఇక ఇంకొక వైపు మనోజ్ వాళ్ళు గుడి దగ్గరకి వెళ్తారు. ఇక ఆ స్వామీజీ మనోజ్కి ఇక ఒంటి మీద ఒక్క డ్రెస్ కూడా లేకుండా మొత్తం వేపాకు కట్టేసి మెడలో నిమ్మదండ వేసేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించడానికి సిద్ధం చేస్తాడు. ఇక ఇంకొక వైపు సత్యం, ప్రభావతి, రవి, శృతి వాళ్ళు గుడికి రావాలని అనుకుంటారు. ఇక వాళ్ళు కూడా మనోజ్ ప్రదక్షిణలు చేయాలనుకుంటున్న గుడి దగ్గరకే బయలుదేరతారు. మరి మనోజ్ని వాళ్ళు చూడనున్నారా? ఇక ఇంకొక వైపు మీనా అతడు ప్రపోజ్ చేయగానే ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోవద్దు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచి పెట్టుకోండి. అలా అయితేనే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.